2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. ఉద్యోగం అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రెండు మాత్రమే. ఒకటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, రెండవది ప్రభుత్వ ఉద్యోగాలు. కానీ ఈ రెండింటి వెనుక పరుగులు తీస్తూ లక్షల నుంచి కోట్ల రూపాయల ప్యాకేజీలు అందించే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఒక అద్భుతమైన కెరియర్ ను చాలా మంది పూర్తిగా మర్చిపోతున్నారు. అదే ఎన్డీటీ, నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ అండ్ సిఇఓ డాక్టర్ జయతీర్థ్ జోషి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సమాచారం ప్రకారం భారతదేశంలో ఈ రంగంలో దాదాపు 1 కోటి ఉద్యోగ అవకాశాలు ఉండగా సరైన నైపుణ్యం కలిగిన అభ్యర్థులు మాత్రం సుమారు 1,00,000 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. అంటే డిమాండ్ ఎంత భారీగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఎన్డీటీ అంటే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్. పేరు విన్నప్పుడు కాస్త క్లిష్టంగా అనిపించినా దీని పని చాలా సింపుల్. ఒక యంత్రం, పైప్లైన్, వంతెన, విమానం లేదా ఏదైనా భారీ నిర్మాణాన్ని దాన్ని పగలగొట్టకుండా, కట్ చేయకుండా, ఎలాంటి నష్టం కలిగించకుండా అందులో పగుళ్ళు, లోపాలు లేదా బలహీనతలు ఉన్నాయా లేదా అని పరీక్షించే ప్రక్రియనే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అని అంటారు. ఇక సింపుల్ గా చెప్పాలంటే మనిషికి ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఎలా చేస్తారో భారీ యంత్రాలకు, పరిశ్రమల పరికరాలకు చేసే ఫుల్ బాడీ స్కానింగ్ లాంటిదే ఎన్డీటీ. ఇక ఎన్డీటీ ఎందుకంత ముఖ్యమైనది అంటే ఒకసారి ఆలోచించండి. ఒక విమానంలో చిన్న పగుళ్లు ఉన్నా, ఒక గ్యాస్ పైప్ లైన్ లో చిన్న లీక్ ఉన్నా, ఒక వంతెనలో చిన్న క్రాక్ ఉన్నా, ఒక రైల్వే ట్రాక్ లో చిన్న లోపం ఉన్నా ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే విమాన పరిశ్రమ, రైల్వేలు, చమురు మరియు గ్యాస్ కంపెనీలు, విద్యుత్ ప్లాంట్లు, అణు విద్యుత్ కేంద్రాలు, నౌకా నిర్మాణ సంస్థలు, ఏరోస్పేస్, రక్షణ రంగం, మెట్రో ప్రాజెక్టులు, భారీ పరిశ్రమలు, ఇలా దాదాపు ప్రతి కీలక రంగంలో ఎన్డీటీ నిపుణులకు భారీ డిమాండ్ ఉంటుంది. ఇక ఎన్డీటీలో ఉపయోగించే ప్రధాన టెస్టింగ్ పద్ధతులు, ఈ రంగంలో అనేక రకాల టెక్నిక్స్ ఉపయోగిస్తారు. మొదటిది కళ్లతో జాగ్రత్తగా పరిశీలించి ఉపరితలంపై ఉన్న లోపాలను గుర్తిస్తారు. ఇక రెండవది హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ ద్వారా వస్తువుల లోపల ఉన్న పగుళ్లను గుర్తిస్తారు. ఎక్స్రే లేదా గామా కిరణాల సహాయంతో వస్తువులు లోపలి భాగాలను పరిశీలిస్తారు. అయస్కాంత క్షేత్రాల సహాయంతో మెటల్ భాగంలోని లోపాలను గుర్తిస్తారు. ప్రత్యేక రంగు ద్రవాన్ని ఉపయోగించి ప్లాస్టిక్, మెటల్, సెరామిక్ వస్తువులపై ఉండే చిన్న చిన్న క్రాక్స్ ను కూడా గుర్తిస్తారు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ముఖ్యంగా విమానాల మెటల్ భాగాలను వేగంగా పరీక్షిస్తారు. మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ ప్రొడక్షన్స్, డిప్లొమా, బీఎస్సీ, ఫిజిక్స్, ఎంఎస్సీ ఫిజిక్స్ చదివి ఉంటే ఈ రంగంలో కెరియర్ ప్రారంభించవచ్చు. కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుందా అంటే లేదు. ఎన్డీటీలో పనిచేయాలంటే ప్రత్యేక శిక్షణతో పాటు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం సర్టిఫికేషన్ తప్పనిసరి. భారతదేశంలో ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అంటే ఐఎస్ఎన్డీటీ ఆధ్వర్యంలో నేషనల్ సర్టిఫికేషన్ బోర్డు ద్వారా లెవెల్ 1, లెవెల్ 2 సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ సర్టిఫికెట్లను ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఈ రంగంలో ఉద్యోగాలు భారతదేశంతో పాటు దుబాయ్, సౌదీ అరేబియా, ఖతర్, ఒమాన్, కువైట్, అమెరికా, కెనడా, యూరప్, సింగపూర్, మలేషియా వంటి అనేక దేశాల్లో లభిస్తున్నాయి. ప్రత్యేకించి ఆయిల్ అండ్ గ్యాస్, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో ఎన్డీటీ నిపుణులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అనుభవం పెరిగే కొద్దీ జీతం కూడా గణనీయంగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఒకే దారిలో వెళ్లాల్సిన అవసరం లేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలే కెరియర్కు ఏకైక మార్గం కాదు. మీకు టెక్నికల్ ఫీల్డ్పై ఆసక్తి ఉంటే భవిష్యత్తులో భారీ అవకాశాలు ఉన్న ఎన్డీటీ వంటి కోర్ రంగాలను కూడా తప్పకుండా పరిశీలించండి. ఒక సరైన కోర్సు, ఒక మంచి సర్టిఫికేషన్ మీ జీవితాన్నే మార్చే అవకాశం కల్పించవచ్చు.